ఛానల్కి స్వాగతం. మన రాజసుధా ఛానల్ ద్వారా అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు, సక్సెస్ కి టిప్స్ ఎన్నో మనం తెలుసుకుంటున్నాం. ఈ రోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్, మరి ఎవరైతే 1 to 31 మార్చి నెలలో పుట్టిన వాళ్ళ లక్షణాలు తెలుసుకుందాం. సాధారణంగా మార్చ్ మంత్ అంటేనే ఆర్టిస్టిక్ మంత్. ఎక్కువ శాతం మార్చ్లో born అయిన వాళ్ళు ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇంపార్టెన్స్ ఎక్కువ ఎంటర్టైన్మెంట్స్, ఫ్రెండ్స్, ఖర్చు పెట్టడం, ఇలా చాలా ఉంటుంది. మీలో ఉండే ప్లస్ క్వాలిటీ అనాలా, మైనస్ అనాలా? ప్లస్ క్వాలిటీ ఏంటంటే ఫ్రెండ్స్ కోసం చక్కగా హెల్ప్ చేస్తారు. ఫైనాన్షియల్గా కావచ్చు, మారల్ సపోర్ట్గా కావచ్చు, ఏది పరంగా అయినా ఫ్రెండ్స్కి చక్కగా సపోర్ట్ చేస్తారు. నెగిటివ్ క్వాలిటీ ఏంటి అంటే ఖర్చు విపరీతంగా పెట్టేస్తారు. మీరు ఎంత ఖర్చు పెడతారంటే అంత ఖర్చు పెడతారు. ముఖ్యంగా 1st మార్చ్లో పుట్టిన వాళ్ళు చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు. 1st 10th డేట్, 19th 28 డేట్స్లో పుట్టిన వాళ్ళు మార్చ్లో చాలా ఇంటెలిజెంట్స్. బట్ 2nd మార్చ్, 20th మార్చ్, 11th మార్చ్, 29 మార్చ్ మళ్ళీ డిఫరెంట్. చాలా తెలివైన వాళ్ళు, ఎదుటి వాళ్ళ చేత ఖర్చు పెట్టిస్తారు కానీ వీళ్ళు ఖర్చు పెట్టరు. 2nd మార్చ్, 20th మార్చ్, 11th మార్చ్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. మళ్ళీ ఈ 3 డేట్స్లో కూడా 11th మార్చ్ వెరీ పెక్యులర్ నేచర్, కొంచెం తెలివితేటలు ఉంటాయి. 2nd మార్చ్ ఎస్పెషల్లీ 20th మార్చ్ చాలా డేంజరస్. తొందరగా ఇతరులకు అట్రాక్ట్ అయిపోతారు. కొంతవరకు నెంబర్ ఆఫ్ అట్రాక్షన్స్ వీళ్ళ లైఫ్లో ఉంటాయి. ఎక్కువ టైం వేస్ట్ చేస్తారు లైఫ్లో. ఈ టైం వేస్ట్ చేయడం అంతా కూడా ఫ్రెండ్షిప్స్కి, అఫేర్స్కి ఒక్కొక్క సందర్భంలో కావచ్చు. కాబట్టి ఈ విషయంలో మీరు కేర్ తీసుకోండి, ఎక్కువగా టైం వేస్ట్ చేయదు. తర్వాత 3rd మార్చ్లో పుట్టిన వాళ్ళు, 3rd మార్చ్, 12th మార్చ్, 21st మార్చ్ ఇస్ వెరీ పాజిటివ్ నెంబర్. దీంట్లో నాలెడ్జ్ గెయినింగ్ ఎక్కువగా ఉంటుంది. బట్ బేసికలీ మార్చ్లో born అయ్యారు కాబట్టి కొన్ని మనీ ఖర్చులు ఎక్కువ, లాసెస్ వస్తాయి. ఆ విషయంలో కేర్ తీసుకోండి. కొంచెం ఎక్కువ ఎక్స్పెన్సెస్ ఉన్నా కూడా దాన్ని కంట్రోల్లో పెట్టుకోండి. మీరు పెట్టుకోగలరు. 3 నెంబర్ ఎవరైతే మార్చ్లో born అవుతారో. 4th మార్చ్లో పుట్టిన వాళ్ళు కూడా చాలా డిఫరెంట్ సైకాలజీ, ఆర్టిస్టిక్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. బట్ మీరు మార్చ్లో పుట్టిన వాళ్ళు ప్రధానంగా ఎంచుకునే ఫీల్డ్స్ డిజైనింగ్ రిలేటెడ్ ఎక్కువగా ఉన్నట్టయితే, ఫుడ్ రిలేటెడ్, ముఖ్యంగా మార్చ్లో పుట్టిన లేడీస్ అందరూ కూడా బ్యూటీ మీద కాన్షియస్ చాలా ఎక్కువ. మంచి మంచి ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి, మంచి శారీస్ కట్టుకోవాలి, మంచి డ్రెస్సెస్ వేసుకోవాలి, మంచి జ్యువెలరీ కలెక్షన్ చేయాలి, ఇలా క్వాలిటీస్ ఉంటాయి. ఇది పాజిటివ్ క్వాలిటీ. అందరికీ అట్రాక్టివ్గా కూడా కనిపిస్తారు. మీ సెలెక్షన్ చూస్తే అందరూ స్టన్ అయిపోతారు. లేడీస్ అయితే శారీస్, మీరు సెలెక్ట్ చేసుకున్న శారీస్ ఎక్కడ కొన్నారని స్టన్ అయిపోతారు. జ్యువెలరీ అయినా అంతే, ఏదైనా అంతే. ఇంటికి డెకరేట్ చేసుకున్న ఐటమ్స్, మంచి మంచి థింగ్స్ అన్నీ మీ దగ్గర ఉన్నంత కలెక్షన్ ఎవరి దగ్గర ఉండదు. కాబట్టి ఇదంతా పాజిటివ్ క్వాలిటీ. కానీ దీన్ని ఇంప్రూవ్ చేసుకోండి. బట్ ఖర్చు తక్కువ పెట్టండి. ఖర్చు ఏదైనా మీకు నచ్చింది అంటే ఎంత ఖర్చు పెట్టడానికైనా మీరు వెనకాడరు. ఎస్పెషలీ 5th మార్చ్, 14 మార్చ్లో పుట్టిన వాళ్ళు కొంచెం ఓవర్గా ఒక్కొక్కసారి ఫుడ్ ఎక్కువగా తీసుకొని ఒబ్లిసిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి. బట్ ఆ ఒబ్లిసిటీ ఏదైనా మీకు వచ్చిందనుకోండి, న్యాచురల్గా తగ్గడానికి ట్రై చేయండి. డోంట్ యూజ్ అదర్ థింగ్స్, సర్జరీస్ వాటికి వెళ్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. బట్ ఫుడ్ అంటే పార్టీస్ అవి మీకు ఎక్కువ ఉంటాయి కదా, బాగానే తినేస్తారు, లాగించేస్తారు. బట్ లేడీస్లో ఒళ్ళు బాగా వచ్చిందనుకోండి, మళ్ళీ దాన్ని కంట్రోల్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసి చాలా చిక్కుల్లో పడుతూ ఉంటారు. ఇది మీరు కంట్రోల్ చేసుకోండి. 6 మార్చ్, 15 మార్చ్, 24 మార్చ్లో పుట్టిన వాళ్ళు చాలా టేస్ట్ బాగుంటుంది, మంచి ఆర్టిస్టిక్ క్వాలిటీస్ ఉంటాయి, కళాత్మకమైన విలువలు ఉంటాయి. ఇవన్నీ మీకు యూజ్ అవుతాయి. జెంట్స్లో ముఖ్యంగా ఎక్కువ తొందరగా మిగతా వ్యసనాలకు వాటికి ఎడిట్ అయిపోతారు. ఈ విషయంలో కేర్ తీసుకోండి. మీలో ఎంత టాలెంట్ ఉందో దాన్ని మాత్రమే ఇంప్లిమెంట్ చేసుకోండి. చాలా సక్సెస్ఫుల్ లైఫ్ సాధిస్తారు. అగైన్ 7 మార్చ్, 16 మార్చ్, 25 మార్చ్లో చాలా పర్టికులర్గా వార్న్ చేస్తున్నాను. ఫస్ట్లో లైఫ్ చాలా బాగుంటుంది, ఫ్రెండ్స్కి ప్రాణం ఇచ్చేస్తారు, అన్నీ బాగుంటాయి. బట్ ఉన్నట్టుండి డిప్రెషన్ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. బట్ డోంట్ కమిట్ ఎనీ సూసైడ్ కమిట్మెంట్స్ చేయకండి. లైఫ్లో లోని ఏం కాదు, మీ లైఫ్ అంతా చక్కగా ఉంటుంది. మీరు అనుకున్నది ఒక్కొక్కసారి డిసప్పాయింట్ కావచ్చు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎక్కువ డివోషనల్ స్ట్రెంగ్త్ పెంచుకోండి. ఆటోమేటిక్లీ మీ లోన్లీనెస్ అంతా క్లియర్ అయిపోతుంది. ఎక్కువ మీ ఫ్యామిలీ మెంబర్స్తో, మీకు ఎవరు క్లోజ్ ఉంటే వాళ్ళతో మీ విషయాలన్నీ కూడా షేర్ చేసుకోండి ఓపెన్గా. ఇలా షేర్ చేసుకోవడం వల్ల మీకు నెగిటివ్స్ ఏమీ మీ లైఫ్లోకి రావు. ట్రై టు షేర్ యువర్
వ్యూస్ టు అదర్స్ ఇలా మీరు షేర్ చేసుకుంటే ఆబ్వియస్లీ మీకు నెగిటివ్స్ ఎక్కువగా రావు. సో హూ బోర్న్ ఆన్ 8 మార్చ్ 17 మార్చ్ అండ్ 26 మార్చ్లో కొంతవరకు చాలా వరకు అధిక ఖర్చులు చాలా ఎక్కువగా ఉండొచ్చు. తర్వాత కొన్ని పనులు అనుకున్నవి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ వర్క్స్ అన్ని కూడా పెండింగ్లో పడిపోవచ్చు. ఆ విషయంలో మీరు డిసప్పాయింట్ అవ్వదు, మళ్ళీ ట్రై చేస్తూ ఉండండి. షూర్ మీరు అనుకున్న సక్సెస్ కంపల్సరీ సాధించగలుగుతారు. బట్ మీరు కూడా ఎక్కువ డిజైనింగ్ వాటిలో క్రియేటివిటీ రిలేటెడ్ వాటిలో ఉంటే చక్కటి సక్సెస్ సాధిస్తారు. మళ్ళీ నెక్స్ట్ నెంబర్ 9 మార్చ్ 18, 27 మార్చ్లో పుట్టిన వాళ్ళు నాలెడ్జ్కి హ్యాట్స్ అప్ అండి. మంచి నాలెడ్జ్ ఉంటుంది మీ దగ్గర. మీరు అనుకున్నట్టు మీ స్టడీస్ కూడా చాలా డీప్గా చేయండి. అబ్రాడ్ స్టడీస్ అవి ఉంటాయి, హయ్యర్ స్టడీస్ ఉంటాయి. మీరు సర్వీస్ చేయాలనుకుంటారు, చాలామంది స్టూడెంట్స్కి మంచి విద్యను అందించాలి, ఎవరికైనా నాలెడ్జ్ని షేర్ చేయాలనుకుంటారు. దట్ ఈస్ వెరీ గుడ్ క్వాలిటీ. మీ దాంట్లో ఉండే గుడ్ క్వాలిటీ కాబట్టి ఈ క్వాలిటీని మీరు బాగా డెవలప్ చేసుకోండి. షూర్ మీరు అనుకున్న సక్సెస్ సాధిస్తారు, మంచి నాలెడ్జ్ని గెయిన్ చేస్తారు. బట్ కోపం కొంచెం అదుపులో పెట్టుకోండి. అదొకటి అదుపులో పెట్టుకుంటే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఒక్కొక్కసారి ఫ్రెండ్స్కి హెల్ప్ చేస్తుంటారు, వాళ్ళే మీకు రివర్స్ అయిపోతుంటారు. కొన్ని క్రిటికల్ కండిషన్లో చాలా మనీ లాస్ అవుతారు, అవి కొంచెం కేర్ తీసుకోండి. నెక్స్ట్ నెంబర్ 10th మార్చ్, అలాగే 1st మార్చ్, 10th మార్చ్, 19th మార్చ్, 28 ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళు ఎస్పెషల్లీ అంటే స్టార్టింగ్ మీ లైఫ్ ఎంత స్లోగా ఉన్నా ఏజ్ పెరుగుతున్న కొద్ది చాలా హైక్లో వెళ్ళిపోతారు. మీరు వరీ ఏం లేదు, కానీ కొంచెం ఒకటే మైనస్ ఉంది. కొద్దిగా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే మీరు అనుకున్న గోల్ ఖచ్చితంగా రీచ్ అవుతారు. ఎస్పెషల్లీ 28 మార్చ్లో చాలా ఎనర్జీస్ ఉంటాయి. వాళ్ళు అనుకున్నది సాధించాలి ఖచ్చితంగానే ఎయిమ్స్ ఉంటాయి. షూర్ మీరు అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తారు. బట్ ఓవరాల్గా మార్చ్లో పుట్టిన వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నది అధిక ఖర్చులు ఎక్కువ చేయకండి, ఫ్రెండ్షిప్స్ చేయండి, బట్ మనీ పరంగా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేయకండి. దీనివల్ల మీరు చాలా లాసెస్కి గురయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అయితే ఒక్కొక్క డే టు డెస్టినీ నెంబర్స్ మారినప్పుడు కొన్ని ఫలితాలు ఇందులో మారిపోవచ్చు. యాజ్ ఇట్ ఈస్ ఇలాగే జరుగుతాయని ఉండదు. బట్ ఓవరాల్గా ఒక అంచనా గురించి మీకు ఇది అడ్వైజెస్ చేయడం జరిగింది. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్. ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీక్షించండి రాజసుధా ఛానల్.